షో స్మాల్ బిజినెస్ ఐడియాస్. ఈ దగ్గరని మీరు తక్కువ రేట్ లో హోల్సేల్ మార్కెట్ లో బై చేసి మంచిగా గ్రేడింగ్ చేసి అట్రాక్టివ్ ప్యాకింగ్ తో ఎక్స్పోర్ట్ చేసి సెల్ చేసినట్టయితే హ్యూజ్ ప్రాఫిట్స్ మీరు చూడొచ్చు. అలాగే ఆర్గానిక్ స్టోర్స్, ఆయుర్వేదిక్ కంపెనీస్ అనే ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీనికి మంచి డిమాండ్ నడవడం తోటి ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసినట్టయితే 100% సక్సెస్ అవుతుంది. ఫస్ట్ ఈ దగ్గరని మీరు ఫార్మర్స్ దగ్గర నుంచి కావచ్చు లేదా హోల్సేల్ అగ్రికల్చర్ మార్కెట్ దగ్గర నుంచి కావచ్చు బల్క్ లో కొనడానికి ట్రై చేయండి. లేదు మీకు అవైలబుల్ గా లేదు అనుకుంటే మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్ లో జగ్రే పౌడర్ మీకు పర్ కేజీ 40 రూపాయల నుంచి 60 రూపాయల మధ్యలో దొరుకుతుంది. ఈ మిషన్ యూజ్ చేసి మీరు జగ్రేలోని డస్ట్ ని, ఇంప్యూరిటీస్ ని వేరు చేసిన తర్వాత మీరు సీలింగ్ మిషన్ యూజ్ చేసి ఈ ప్యూరిటీ ఉన్న జగ్రేని మనం 500 గ్రామ్స్ కింద 1 కేజీ కింద ఎయిర్ టైట్ ఫుడ్ గ్రేడ్ బ్యాగ్స్ లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాక్ చేయడానికి యూజ్ చేసే సీలింగ్ మిషన్ మీకు 2000 రూపాయల లోపే ఆఫ్లైన్ లో కావచ్చు లేదా ఆన్లైన్ లో కావచ్చు ఈజీగా దొరికేస్తుంది. ఈ విధంగా మీ బ్రాండ్ నేమ్ అండ్ లోగోతో జగ్రేని ప్యాక్ చేసుకున్న తర్వాత సో దాని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ని, ఎక్స్పైరీ డేట్ ని, న్యూట్రిషన్ వాల్యూస్ ని ఇవన్నీ కూడా ఉన్న లేబుల్ అయితే అంటించాల్సి ఉంటుంది. ఇప్పుడు మన బిజినెస్ లో మనకి మెయిన్ స్టెప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ఫుడ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కాబట్టి ఇందులో మీరు తీసుకోవాల్సిన పర్మిషన్స్ అండ్ లైసెన్స్లు అయితే చాలా ఉంటాయి. వాటికి ఏమేం కావాలి అని ఎంత అవుతుంది అన్నది అయితే చూద్దాం. FSSAI సెంట్రల్ లైసెన్స్ ఒక 10,000, APEDA రిజిస్ట్రేషన్ కోసం ఒక 5,000, FDA రిజిస్ట్రేషన్ వియా ఏజెంట్ ద్వారా చేసుకుంటే అప్ టు 12,000 రూపాయలు, ప్రొడక్ట్ టెస్టింగ్ అండ్ లేబులింగ్ కోసం ఒక 10,000, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అంటే IEC దీనికోసం ఒక 2,500, ఫైనల్ గా GST రిజిస్ట్రేషన్ కోసం ఒక 1,000 రూపాయలు. సో టోటల్ గా చూసుకుంటే ఈ లైసెన్స్ అన్నిటికీ కలిపి మీకు కొంచెం అటు ఇటుగా 40,000 రూపాయల వరకు ఖర్చు అనేది అవుతుంది. వన్స్ కావాల్సిన లైసెన్స్ అన్ని కూడా మీరు తీసుకున్న తర్వాత మీరు అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్ లో రిజిస్టర్ చేసుకుని మీ ప్రొడక్ట్ అప్రూవల్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ FBA అంటే ఫుల్ఫిల్డ్ బై అమెజాన్ ద్వారా ఇంటర్నేషనల్ అమెజాన్ వేర్ హౌస్ కి మీ ప్రొడక్ట్ ని మీరు షిప్మెంట్ అయితే చేయాలి. సో ఈ విధంగా షిప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ వేర్ హౌస్ లో మీ ప్రొడక్ట్ ని స్టోర్ చేసి ఆర్డర్ వచ్చిన వెంటనే డెలివరీ, ప్యాకేజింగ్ ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే అయితే చూసుకుంటారు. కరెంట్లీ అమెజాన్ USA లో 450 గ్రాములు ఉన్న జిగ్రీ పౌడర్ ని 1000 రూపాయల కన్నా ఎక్కువకే సెల్ చేస్తున్నారు. మీరు 500 గ్రామ్స్ ప్యాక్ లా చేసుకుని ఒక్కొక్క దాన్ని తక్కువలో తక్కువకి జస్ట్ 800 రూపాయలకి మీరు సెల్ చేసినా కూడా పర్ డేకి ఒక 15 ప్యాక్స్ అమ్ముడుపోయాయి అనుకుంటే 15 × 800 12,000 రూపాయలు పర్ డేకి మీరు ఎర్నింగ్ అనేది చేయొచ్చు. ఇదే ఒకవేళ మీరు నెలకి చూసుకుంటే 12,000 × 30 3,60,000 రూపాయలు ఒక నెలకి గాను ఎర్నింగ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి మంత్లీ అయ్యే ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్టయితే పర్ కేజీ 60 రూపాయల లెక్కలో రా జగ్రీ కోసం 14,400, షిప్పింగ్ కాస్ట్ ఒక 60,000, అమెజాన్ కమిషన్ ఒక 12% అంటే 43,200, వర్కర్ శాలరీ ఒక 15,000, ప్యాకేజింగ్ కవర్స్ కి అండ్ లేబుల్స్ కి ఒక 8,000, ఫైనల్లీ వేర్ హౌస్ రెంట్ ఒక 10,000. టోటల్ గా చూసుకుంటే 1,50,600 రూపాయల వరకు మీకు ఖర్చు అవుతుంది. దీన్ని మనకు వచ్చే ఇన్కమ్ నుంచి మినహాయించినట్టయితే 3,60,000 మైనస్ 1,50,600 2,09,600 రూపాయలు మీకు ప్యూర్ ప్రాఫిట్ కింద మిగులుతుంది. ఐ హోప్ మీ అందరికీ కూడా